శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మీనరాశి వారికి ఈ వారం పరిశీలించినప్పుడు స్థానచలనం అన్నది ఎక్కువగా గోచరిస్తుంది. ప్రధానంగా చతుర్థ స్థానంలో భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజ సంచారం. ఇది ఇంచుమించుగా మనకి ఈ వారం అంతా కూడా అదే రాశిలో ఉంటాడు. ఇంచుమించు సెప్టెంబర్ 18 వరకు ఉండే అవకాశం ఉంది. ఆ కారణం వల్ల ఏదైనా స్థిరాస్తి కొనడం వల్ల కానీ, లేదంటే మీకు పెద్దల ద్వారా ఏదైనా గృహం రావడం వల్ల మీరు ఆ సొంత గృహంలోకి మారే అవకాశం ఉంది. అలాగే ఫర్ ది సేమ్ టైం మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి కానీ, పాత వాహనం కానీ ఏదో ఒకటి పర్చేజ్ చేయడం కూడా జరిగే అవకాశం ఉంది. అంటే భూమికి సంబంధించిన లావాదేవీల్లో మరి ఇటువంటి విషయాలు జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ భూములు స్థిరాస్తి విషయంలో లాభాన్ని పొందే అవకాశం ఉన్నది. అయితే కుజుడు కూడా ప్రస్తుతం దశమ స్థానాన్ని అలాగే లాభస్థానాన్ని వీక్షిస్తుంటాడు కాబట్టి వృత్తిపరంగా కొన్ని మార్పులు కూడా వచ్చే అవకాశం ఉంది. వృత్తిపరమైన ప్రమోషన్ కానీ, కొద్దిగా బాధ్యతలు పెరగడం కానీ, కొత్త వృత్తి చేపట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. మరి కుజుడు మనకి ఈ 9, 10 స్థానాలు ఇవన్నీ యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే రాశి యందు ఉన్నటువంటి శని వక్రగమనం కూడా పొందాడు. అందువల్ల ఇప్పటిదాకా ఏదో కొద్ది ఖాళీగా ఏదో ఒకటి చేద్దామని అనుకున్న వాళ్ళు ఒకేసారి ఉత్సాహం పెంచుకొని ఏదో ఒకటి చెయ్యాలి అన్న నిర్ణయానికి వస్తారు. అలాగే మీ ప్రయత్నం కూడా ఏదో విధంగా గతంలో కొన్ని ప్రయత్నం చేసి ఉంటారు కదా, ఏదో ఉద్యోగానికో ఏదో ప్రయత్నం చేసి ఉంటారు, అది ఈ సమయంలో రావడం జరుగుతుంది. వచ్చింది మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేయడం మంచిది. గతంలో లాగా వదిలేసుకోకుండా ఇప్పుడు ఎంత తొందరగా ఏ చిన్న ఉద్యోగం వచ్చినా ఎంత తొందరగా చేరిపోతే అంత మంచిది. ఆటోమేటిక్గా మీకు మళ్ళీ తర్వాత మళ్ళీ బెటర్ ఉద్యోగం రావడం జరుగుతుంటుంది. అంటే ఎప్పుడైతే శని మళ్ళీ డైరెక్ట్ పొందాడో అప్పుడు మళ్ళీ మీకు మంచి ఉద్యోగం లాంటిది వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం చేరిపోవడం మంచిది. బట్ ఏదైనా గురువు యొక్క దృష్టి అంటే దశమాధిపతి దృష్టి కూడా శని మీద పడుతుంది. ఇవన్నీ కూడా జాతకుడికి కొంత ఉత్సాహాన్ని, కొంత కొత్త ఉద్యోగాన్ని, కొంత యాటిట్యూడ్ని ఇచ్చే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా మిగతా గ్రహాలు పరిశీలించినప్పుడు మనకి సప్తమ స్థానంలోకి శుక్రగ్రహ సంచారం. ఒక విధంగా శుక్రుడు మరి తృతీయ స్థానాధిపతిగా సప్తమంలోకి రావడం వల్ల కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. అది వివాహం రూపంలో రావచ్చు, భార్య రూపంలో రావచ్చు, కొత్తగా ఏదైనా తెలుసున్న ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కూడా కొంత కొత్త స్త్రీ మీ జీవితంలో ప్రవేశించడం కానీ, వారితో మీరు ఏదైనా పరిచయం పెంచుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ మీకు అంటే జన్మశని కూడా నడుస్తుంది. మీరు ఇంకా అదే పద్ధతిలో ఉంటే మాత్రం ఈ విధంగా కూడా కొంత ఈ పరిచయాలు ఏర్పడతాయి. మళ్ళీ మీరు మారి కొత్తగా జీవితం స్థిరపడాలంటే ఒక విధంగా ఉంటుంది. అది ఏదైనా మీ ఆలోచన బట్టి మీ జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉండబోతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోవడం అన్నది మంచిది. బట్ ఏదైనా కొన్ని కొత్త అనుభవాలు, కొన్ని కొత్త సుఖాలు ఈ జీవితంలో ఇప్పుడు మీకు రావడం జరుగుతుంది. అది మీరు 99% అవాయిడ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రస్తుతం మీకు ఉన్నటువంటి స్థితి ప్రకారం ప్రస్తుతం ఉన్న సమస్యల్లో మరొక కొత్త సమస్య ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పరిచయం లేని స్త్రీలతో కానీ, కొత్తగా పరిచయం అయ్యే స్త్రీలతో కానీ, లేదంటే ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాటి ద్వారా పరిచయాలు కానీ పెంచుకోవడం వల్ల మీకు నష్టమే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా లాభం ఉండే అవకాశం లేదు. ఏదో ఖాళీగా ఉన్నాం కదా కాలక్షేపం అనుకుంటే మాత్రం అది మొత్తం అంతా ఖాళీగా ఉండే అవకాశం ఉంటుంది జీవితాంతం. బట్ ఈ విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. బట్ వెయిన్లో ఉన్నటువంటి రాహు కూడా మీకు ఎవరైతే మిమ్మల్ని ఉపయోగించుకొని డైరెక్షన్ ఇస్తుంటారో వాళ్ళని కొంత దూరం అన్నది పెట్టడం మంచిది. బట్ ఏదైనా ఇప్పటికైనా కొంత మార్పు అన్నది మీకు రావడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే గురువు, రాష్ట్రాధిపతి గురువు ఉచ్చస్థితిలో అత్యంత బలవంతుడై ఉండడం వల్ల ఏంటంటే మీకు ఈ శని యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా మీ బలహీనతలను తగ్గించుకోవచ్చు. విద్యార్థులు చదువు మీద దృష్టి పెంచవచ్చు. నిరుద్యోగులు ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడానికి అన్ని అవకాశాలు రావడం జరుగుతుంది. అయితే ఏంటంటే మీరు ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వాటికవే ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మరి మన మీనరాశి వారు మేల్కొని తిరిగి మీ జీవితాన్ని పునఃప్రారంభిస్తే అతి తొందరలో మీ యొక్క ప్రగతిని చూసి మీరే ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. ప్రధానంగా ఈ శ్రావణ మాసంలో మనం ప్రవేశించాం కాబట్టి ఆర్థిక పరంగా విపరీతమైనటువంటి రుణ సమస్యలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధలు తీరడానికి, అంటే మీ యొక్క బాధ్యతలు తీరడానికి, అప్పులు తీరడానికి శ్రావణ మాసం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అందువలన స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఉన్నారో రేపు 18వ తారీఖున
శ్రావణ మంగళవారం, అలాగే 21వ తారీఖు శుక్రవారం, శ్రావణ శుక్రవారం, అది వరలక్ష్మి వ్రతం అందరికీ తెలుసు. కంపల్సరీగా మీరు ఈ 2 రోజులే కాకుండా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం, అలాగే ప్రతి శుక్రవారం విధి విధానంగా మీ ప్రాంత ఆచారాన్ని బట్టి నోము కానీ వ్రతం కానీ కనీసం దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని అర్చించడం వల్ల చాలా వరకు మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు ఈ శ్రావణ మాసంలో తీరిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ శ్రావణ మాసంలో శనగలు, అంటే మామూలుగా ఈ కొమ్ము శనగలు అంటారు, శనగలు అంటారు, వాటిని ఈ మంగళవారం రోజు అలాగే శుక్రవారం రోజు నానబెట్టినటువంటి శనగలు, అలాగే ఏదైనా ఒక ఫలం అంటే నేరేడు ఇప్పుడు అవి దొరకవు, కానీ మారేడు ఫలాలు కూడా దొరకవు. దానిమ్మ ఫలం అంటే అనేక విత్తనాలు అందులో ఉంటాయి కాబట్టి ఈ శనగలతో పాటు ఈ దానిమ్మ ఫలాన్ని తమలపాకులతో కలిపి మరి ముత్తైదువులకు కానీ స్త్రీలకు కానీ అది తాంబూలంగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఎక్కువ ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. లేదు ఇవన్నీ మన వల్ల కాదనుకుంటే చక్కగా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఓ పావు సేరో పావు కేజీయో శనగలు చక్కగా నానబెట్టి అది ఆవుకి నైవేద్యంగా పెట్టడం వల్ల, అంటే ఆవుకి ఆహారంగా పెట్టడం వల్ల కూడా మీకు ఈ రుణ సమస్యలు బయటపడే అవకాశం ఉంది. అలాగే ఇంకా అవకాశం బట్టి ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి మంగళవారం కూడా స్వామివారికి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల కూడా మీకు ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం. అంటే ఇది శ్రావణ మాసం అన్నది లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి మాసం. ఆ సమయంలో మీరు మరి వెంకటేశ్వర స్వామిని ఆరాధించినా, విష్ణుమూర్తిని ఆరాధించినా, విష్ణు సహస్రనామం పారాయణ చేయనా, అలాగే హనుమంతుడు అదే సంబంధించింది కాబట్టి ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి అంటే ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంటుంది. అలాగే శ్రావణ మాసంలో కూడా మనం కార్తీక మాసంలో ఉన్నట్టే చాలా నియమంగా శుభ్రమైన వస్త్రాలు ధరించడం, అలాగే ఆహార పదార్థాలు కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం, కొన్ని విషయాలకి దూరంగా ఉండడం, ఇంకా ప్రధానంగా స్త్రీలని చిన్నపిల్లల్ని గౌరవించడం, తల్లిగారి ఆశీర్వాదం తీసుకోవడం, ఇవన్నీ శ్రావణ మాసంలో చేయడం వల్ల అంటే మీరు స్త్రీల నుంచి అనుకూలత పొందాలి, వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఈ ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది, అదృష్ట యోగం కలుగుతూ ఉంటుంది, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళు కూడా ఈ సూర్య సంక్రమణం జరుగుతుంటుంది ప్రతి నెల ఒకసారి. ఇంచుమించుగా ఈ 17వ తారీఖు, ఈ ఆగస్టు 17వ తారీఖు ఇదే నెలలో రావడం జరుగుతుంది. ఆ సూర్య సంక్రమణం జరిగే రోజు కంప్లీట్గా మీరు ఉపవాసం ఉండవలసి ఉంటుంది. ఉపవాసం ఉంటూ ఆ సూర్య భగవాను ఆదిత్య ఉదయంతోనో సూర్యాష్టకంతోనో పారాయణ చేసుకుంటూ అది మీ తండ్రి గారిని కానీ గురువు గారిని కానీ వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు తొందరగా ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉంది. ఇది 1 నెలతో సరిపోదు. ప్రతి సూర్య సంక్రమణం రోజు విధి విధానంగా మీరు మీ ఆచార ప్రకారం పెద్దలు చెప్పిన దాని ప్రకారం సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు అటు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, నిరుద్యోగ సమస్య నుంచి బయటపడతారు, మంచి సంస్కారం, మంచి ఆరోగ్యం, మంచి యశస్సు మీకు రావడం లభిస్తుంది. స్వస్తి.